ఒక ఊరిలో రాము అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. తినటానికి కూడా జరిగేది కాదు. కానీ కలలు మాత్రం చాలా పెద్ద కలలు ఉన్నాయి. బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, సంతోషంగా ఉండాలని బాగా కల అంటూ ఉండేవాడు ఈ పిల్లవాడు. ఈ అబ్బాయికి కలలకు తగ్గట్టుగానే స్కూలు చాలా దూరం వీళ్ళకి. స్కూల్కి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. అయినా సరే ఈ అబ్బాయి అంత దూరం నడిచి వెళ్ళి బాగా చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. అలానే మంచి ఉద్యోగం. ఒక్కోసారి పాపం తినడానికి కూడా అన్నం ఉండేది కాదు. అయినా సరే ఆ అబ్బాయి చదువు మీద శ్రద్ధతోటి బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలనుకున్నాడు. అలా ఆ అబ్బాయి కలలకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో స్థిరపడ్డాడు, ఆనందంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని బాగా చూసుకోవాలంట. తన సంతోషాన్ని వాళ్ళ అమ్మతో పంచుకున్నాడు. వాళ్ళ అమ్మకి చెప్పాడు, నేను బాగా చూస్తాను, నిన్ను సంతోషంగా ఉందాము అన్నాడు. మంచి ఇల్లు కొనుక్కున్నాడు. వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. అప్పుడు అనుకున్నాడు ఆ అబ్బాయి, డబ్బు ముఖ్యం కాదు, తల్లిదండ్రుల ముఖంలో కనిపించే ఆనందమే ముఖ్యం, అది డబ్బు కంటే విలువైనది అని చెప్పాడు. చూసారా, కష్టపడితే ఎప్పుడైనా ఫలితం వస్తుంది. ఈ కథకి మీరైతే ఏం పేరు పెడతారో ఒకసారి ఆలోచించి చెప్పేయండి.